నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉయ్యూరు వీరమ్మ తల్లి చరిత్ర తెలుసుకుందాం రండి. వీరమ్మ తల్లికి 500 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఆ కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గర పెదకడియం అనే గ్రామంలో బొడ్డువారి ఆడబడుచుగా ఆమె జన్మించింది. తండ్రి పరశురామయ్య గారు, తల్లి పార్వతమ్మ గారు. పరమేశ్వర వరప్రసాదంగా జన్మించినందున వీరశివమ్మ అని పేరు పెట్టారు. చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతో దైవ చింతనతో పెరిగింది. ఉయ్యూరు గ్రామానికి చెందిన దంపతులు పారుపూడి చెల్లమ్మ పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమె 8వ ఏట పెదకడియంలో ఆమెకు వివాహం చేశారు. కొంతకాలం పుట్టింట్లోనే ఉంది. యుక్త వయసు రాగానే ఉయ్యూరులోని మెట్టినింటికి సంసార జీవన మాధుర్యాన్ని అనుభవించడానికి పుట్టినింటి వారు పంపారు. అత్తవారింట్లో అందరి అభిమానాన్ని, ఆదరణను పొందింది వీరమ్మ. తన సేవా తత్పరతో అత్తగారైన మేనత్తను, మావయ్యను మెప్పించింది. మరిది భోగయ్యను బిడ్డలాగా చూసింది. చుట్టుపక్కల వారికే కాక బంధుగణానికి అంతటికీ ఆమె ఉత్తమ ఇల్లాలు అయ్యింది. భర్త సేవలో జీవితం ధన్యం చేసుకుంది. కాలం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇంతలో కుటుంబంలో ఒక అలజడి రేగింది. వీరమ్మ భర్త చింతయ్య చనిపోతాడు. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆమె సతీ సహగమనానికి పాల్పడుతుంది. సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు, గోల్కొండ నవాబు ప్రతినిధి జిన్నా సాహెబ్ గారు అంగీకరించారు. వీరమ్మ మహిమలు వెంటనే బయటపడుతూ ఆమె అంటే అందరిలో భక్తి ఏర్పడింది. చింతయ్యకు చితి ఏర్పాటు చేయించారు. వీరమ్మకు అగ్నిగుండం ఏర్పాటయింది. గుండం తవ్వటానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోకపోతే మాదిగవారు వచ్చి తవ్వారట. అందుకే సిడిబండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోలు పగిలింది. వీరమ్మ తల్లి మోకాలు అడ్డుపెట్టి తాను రోకటి పోటు వేసింది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు పంచిపెట్టింది. ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కనిపిస్తుంది. చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య నిప్పు అంటించాడు. వేలాడి ప్రజలు బోరున విలిపిస్తుండగా అత్తామామలు, బంధుగణం శోక సముద్రంలో మునిగి ఉండగా పుణ్యస్త్రీలతో, తోడికోడలతో పారాన్ని పెట్టించుకుని పెళ్లి కూతుర్లా పుష్పాలతో శిరోజాలను అలంకరించుకుని సాధ్వీమ తల్లి, పతివ్రతా శిరోమణి వీరమ్మ తల్లి భర్త చితికి 3 సార్లు ప్రదక్షిణం చేసి బగబగ మండే ఆ మంటల్లో తాను భర్త చితిపై చేరి అగ్నిగుండంలో సహగమనం చేసింది. ఆదర్శ మహిళగా, మహిమగల తల్లిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకుంటుంది. రాజ ప్రతినిధి జిన్నా సాహెబ్ వీరమ్మకు నమస్కారం చేసి ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. ఆ రాత్రి నిద్రలో వీరమ్మ భర్త చింతయ్యతో సహా మహాతేజోవంతంగా సర్వాలంకార శోభతో కనిపించింది. స్త్రీలు పూజలు చేస్తున్నట్లు, వీరమ్మ వారి కోర్కెలు తీరుస్తున్నట్లు, గండ దీపాల కాంతిలో ఒక దుష్ట శక్తిని కాలితో తన్నుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు, గుడి పక్కనే పెద్ద తటాకం ఉన్నట్లు, అందులో వికసించిన తామర పూలున్నట్లు సాహెబ్ గారికి కలలో కనిపించిందట. ఉదయం లేచి జమీందారు గారును పిలిపించారు. జమీందారు గారు కూడా అలాంటి స్వప్నమే వచ్చినట్లు చెప్పారట. చింతయ్య మరణానికి కారకులెవరో తెలుసుకోవటానికి వేగుల్ని పంపారు. సుబ్బయ్యే కారణమని, అమ్మవారి సహగమనం రోజే తీవ్రమైన బాధతో అతడు మరణించాడని తెలుసుకున్నారు. సుబ్బయ్య వంశం సర్వనాశనమై చివరికి వారసులెవరూ లేకుండా నిర్వంశం అయ్యింది. అందరూ ఆలోచించి వీరమ్మ అత్తమామలతో సంప్రదించి గ్రామస్తులతో సమావేశం జరిపి సహగమనం జరిగిన చోటులో ఆలయాన్ని నిర్మించారు. చెరువును తవ్వించారు. వీరమ్మ, చింతయ్య విగ్రహాలను, ఉయ్యాల స్తంభాలను ఏర్పాటు చేయించారు. జిన్నా గారు, జమీందారు గారుల సమక్షంలో భక్తజన సందోహం మధ్య వైభవంగా ప్రతిష్ఠ జరిగింది. ఆనాటి నుంచి ముందుగా మెట్టినింటి వారు, తర్వాత జిన్నా గారు, రాజుగారు, తర్వాత గ్రామస్తులు అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించి కొనసాగించారు. పారుపూడి వంశం వారిని, జమీందారు గారిని, ప్రభుత్వాధికారుల్ని ధర్మకర్తలుగా జిన్నా గారు నియమించారు. అంటే వీరమ్మ తల్లి తిరునాళ్లను ప్రభుత్వ పరంగా నిర్వహించి ఏర్పాట్లు చేశారన్నమాట. అందుకే నేటికి పోలీసు వారిచే పసుపు, కుంకుమ, చీరే సారెలతో సంబరాలు ప్రారంభమవటం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారు ఉయ్యాలు ఊగే ప్రదేశంలో ఏ కట్టడము ఉండదు. తన భర్తను హత్య చేయించిన కిరాతకుడు సుబ్బయ్యను కాలితో తన్ని చిరునవ్వు చిందిస్తున్నట్లు ఉయ్యాల ఊగటంలో అంతరార్థం. ఆమె సహగమనం చేసిన 2-3 రోజులకే మాఘశుద్ధ ఏకాదశమి రావటం, అదే భీష్మ ఏకాదశి కావటం, ఆ రోజు నుంచి ఉత్సవాలు ప్రారంభం అవటం జరుగుతుంది. చరిత్ర
కాలగర్భంలో కలిసిన వీరమ్మ తల్లి మహిమలు నిత్యనూతనం. నమ్మిన వారికి నమ్మినంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ తల్లి. తిరునాళ్ళలో అమ్మవారికి సాధారణంగా అందరూ చీరే పసుపు కుంకుమ పెట్టడం అలవాటు. అంతేకాక ఆ తర్వాత ఎవరింట్లోనైనా వివాహం లాంటి శుభ సందర్భాలు వచ్చినప్పుడు కూడా చీరే సారే పెడుతుంటారు మెట్టినింట్లో ఉన్న అమ్మవారికి. అమ్మవారి చీరలు అని ప్రత్యేకంగా అందరికీ అందుబాటైన ధరల్లో ప్రతి వస్త్ర దుకాణంలోనూ లభిస్తాయి. ఆమె పవిత్రతను ఇలా తరతరాలుగా పాటిస్తూ నేటికి నిలబెట్టుకుంటున్నారు ఉయ్యూరు పరిసర గ్రామాల వారు. అమ్మవారి ఊరేగింపులో జనరేటర్తో అమర్చే విద్యుత్ బల్బుల శోభ ఆకట్టుకుంటుంది. ఇదే వీరమ్మ తల్లి చరిత్ర. ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్లు ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న వీరమ్మ తిరునాళ్లు ఏటా భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. తిరునాళ్లకు 2 రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. రావి చెట్టు సెంటర్ సమీపాన మెట్టినింటి నుండి శనివారం రాత్రి బయలుదేరిన అమ్మవారు వేలాది మంది భక్తుల ఎదురుగండ దీపాలు అందుకుంటూ తిరుగుగండ దీపాలు భక్తులు వెంటరాగా ఊరంతా ఊరేగి ఆదివారం సాయంత్రం ప్రధాన సెంటర్ సమీపాన ఉన్న ఊయాల స్తంభాల వద్ద ఊయలలూగి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆలయానికి చేరుకుని తిరునాళ్లకు వచ్చే భక్తులకు దర్శనమిస్తారు. 15 రోజుల పాటు వైభవంగా జరిగే తిరునాళ్లకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.